అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నీతో కలియక మధురమే 13వ భాగం. రచయిత శ్రీనివాస కుసుమ గారు. వెళ్తున్న అమర్ని చూస్తూ అసలు కారణం ఏంటి, వీళ్ళు పెళ్ళేంటి, అది నాకు తెలియదు ఎలా అనుకుంటూ రాఘవ ఆలోచిస్తూనే పర్లేదు అనుకుంటూ విజయేంద్ర దగ్గరికి వెళ్లి ఇద్దరిని ఒకటి చేయడానికి కారణం ఏంటి సార్ అని వినయంగా అడిగాడు. రాఘవ వైపే ఒక్క నిమిషం చూసి అదేం లేదు అల్లుడు గారు, పెళ్లికి ముందు ఆ తర్వాత చెడు విషయాలు ఎదురై మా కాన్సన్ట్రేట్ మొత్తం దారి మళ్ళీపోయాయి. అమర్కి రాశికి మధ్య బంధం గురించి ఆలోచించాలి అనే విషయం పక్కన పెట్టేసి సమస్యలని సాల్వ్ చేసే పనిలో పడిపోయాము. అందుకే ఇలా వీళ్ళు అని అంటూ ఆపేశాడు విజయేంద్ర. సరే అని అంటూ ఎవరికో కాల్ చేసి ఇద్దరు జాతకాలు చెప్పి విషయం చెప్పాడు రాఘవ. అతను సరిగ్గా 2 రోజులకు ముహూర్తం ఉన్నట్టుగా ఈ జాతకాల సమస్యలు ఇంకా కొన్ని రోజులున్నాయి కాబట్టి సత్యనారాయణ వ్రతం జరిపించుకుంటే మంచిది అంటూ ఏ విషయం ఆలోచించుకొని చెప్పండి అంటూ కాల్ కట్ చేశాడు అతను. ఇక రాఘవ అందరికి ఆ విషయం చెప్పి నాకు వీరు పెళ్లి చూసుకోలేదు, ఈ వ్రతం జరిపించి దంపతులను జంటగా పీటల మీద చూస్తానని చెప్పి ఆ ఏర్పాట్లు నేను చేస్తాను, నా జానుకి కూడా ఈ విషయాన్ని చెప్తానంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు రాఘవ. అతన్ని చూశాక ముందే వీరి ప్రేమను అర్థం చేసుకుంటే బాగుండేదనుకుంటూ అందరూ పూజకు రెడీగా ఉండండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు విజయేంద్ర. విజయేంద్ర వెళ్లడంతోనే రాఘవ జాను దగ్గరికి వెళ్తే అమర్ని మాట మాత్రాన్ని కూడా కదిలించే ధైర్యం చేయలేక ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు. శ్వేత ప్రణవులు మాత్రం చిన్న చిరునవ్వుతో వాళ్ళ వైపే వెళ్లారు. త్వరలో కొత్త జీవితం ఆహ్వానించాలా వద్దా అని మాత్రం ఆలోచించొద్దు ప్లీజ్ అని అన్నాడు ప్రణవ్. రాశికి ఏం అర్థం కాక చూస్తే అమర్ మాత్రం ఏ నీ లైన్ క్లియర్ అవడానికా అని అన్నాడు. ఏంటి అని శ్వేతను చూసిన రాశికి శ్వేత మొహంలో అది నిజమే అని అర్థమై ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాశి అమర్ ప్రణవుల వైపు చూస్తూ నాకు మీ హెల్ప్ కావాలిరా అని అడిగాడు. శ్వేత ప్రణవులు ఒకరి మొహాలకు చూసుకుంటూ చెప్పమనగా బ్రీఫ్గా ఒక 2 ముక్కల్లో ఏదో చెప్పి నా జర్నీ రాశితో స్టార్ట్ చేసే ముందే నేను అనుకున్నది జరగాలి అని అంటూ చెప్పి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు నాకు ముందే తెలియాలి అని మరీ చెప్పాడు అమర్. అమర్ మాటలకి సంతోషంగా తలూపి వాళ్ళ పనిలో పడ్డారు శ్వేత ప్రణవులు. అమర్ ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. అప్పటికి పరిగెత్తుకుంటూ ఆయాసంగా వస్తున్న రాఘవని చూసి ఏమైంది మావయ్య అంటూ అమర్ కంగారుగా ఎదురెళ్ళగా వాళ్ళ మాటలు వినకుండానే విజయేంద్ర, శివాని, మహేంద్రలు జాను రూంలోకి పరిగెత్తారు. అప్పటికే లేచి కూర్చున్న జాను పిచ్చి చూపులు చూస్తూ ఉంది. విజయేంద్ర జాను చూడగానే బ్లాస్ట్ అయిపోయాడు. ఏడుస్తూ గోడకి నిలబడిపోయాడు. అతని వయసు సహకరించకపోయినా అదే చోట జారగిలి పడ్డాడు. అప్పటిదాకా పిచ్చి చూపులు చూస్తున్న జాను తండ్రి బాధ వల్లో లేదా ఆ దేవుడికి దయ పుట్టిందో తెలియదు కానీ నాన్న అని మాత్రం ఆమె నోటి నుంచి వచ్చింది. అప్పటికే ఏడుస్తూ ఉన్న విజయేంద్రకి ఆ మాటలు మనసు తాకాయో ఏమో ఆశ్చర్యంగా ఏడుపుని ఆపుకొని జాను వైపే చూశాడు. ఆమె కూడా అతన్నే చూస్తూ నాన్న అని మరోసారి పిలిచింది. అప్పటికే కూలబడి ఉన్న అతను లేచి నిలబడే ప్రయత్నం చేయలేదు. అలాగే చంటి పిల్లాళ్లా పాకుతూ జాను దగ్గరికి వెళ్ళిపోయాడు. అది చూస్తున్న శివాని, మహేంద్ర కళ్ళు కూడా వర్షిస్తున్నాయి. ఆ వెనకే వచ్చిన రాశి తన కళ్ళ ముందు ఉన్న తన తల్లిని తప్ప వేరే వైపు కూడా చూడకుండా బొమ్మలా అలా నిలబడిపోయింది. అమర్ రాశిని చూస్తూ అక్కడి వారందరి పరిస్థితిని చూస్తూ కాస్త సంతోషంగా అనిపించి కృతజ్ఞతగా శ్వేత ప్రణవుల వైపు చూస్తాడు. వాళ్ళు ఒక చిరునవ్వు నవ్వి జానకి దగ్గరికి వెళ్ళి చెక్ చేయడం మొదలుపెట్టారు. కానీ ఎవరిని బయటికి వెళ్ళమని చెప్పలేదు. కారణం ఎన్నో రోజుల నిరీక్షణ ఫలించింది కాబట్టి. అసలు లేదనుకున్న మనిషే కళ్ళ ముందు ఉండడం ఒక ఎత్తు అయితే తను మాట్లాడడం మరో ఎత్తు. విజయేంద్ర గారికి తన కళ్ళ ముందు ఒక జీవం లేని బొమ్మలా కనిపించిన తన చెల్లి ఇలా కళ్ళు తెరిచి చూస్తుంటే సంతోషంతో చూసిన కన్నీళ్లు వస్తుంటే కన్నీళ్లు తుడుచుకోవడం కూడా మరిచిపోయాడు. మహేంద్ర ఒకప్పుడు ఈ ఇంట్లో ఆనందాల హరివిల్లులా ఉండే కుటుంబం ఇన్నేండ్లు కళావిహీనమైనట్టు మళ్ళీ ఇప్పుడు కొత్త రంగులతో మళ్ళీ హరివిల్లు విరిసినట్టుగా ఫీల్ అవుతూ ఏంటో ఈ కన్నీళ్లు బాధలోనూ వస్తాయి, సంతోషంలోనూ వస్తున్నాయి అని కన్నీళ్లను తుడుచుకుంటూ భర్త భుజంపై ఓదార్పుగా తట్టింది శివాని. ఇంకా రాఘవ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని పెళ్లి చేసుకొని అందర్నీ ఎదిరించి ఒక కుటుంబం ఏర్పరచుకొని కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నాడు. కడుపుతో ఉన్న భార్యకి సేవలు చేసి కాపాడుకుంటూ ఉన్న వ్యక్తికి ప్రాణం పోయినట్టుగా అయ్యింది. జానకి దూరమైన అసలు ఏది నమ్మకంతో కన్నబిడ్డని వదిలి భార్య కోసం కొన్నేళ్లు వెతికి పట్టుకున్న అతనికి ప్రాణం ఉన్న శవంలా కనిపించింది. అలాంటి మనిషి ఇప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటే చిన్నపిల్లాడే అయిపోయాడు రాఘవ. అటు ఇటు పరిగెత్తు అతని సంతోషాన్ని అందరికీ చెప్తూ చాలా సంబరపడిపోయారు. రాశి పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఎలా రియాక్ట్ అవ్వాలనేది ఆమెకు అర్థం కావడం లేదు. మంచంపై మొదటిసారి తల్లిని చూసినప్పుడు కనీసం కంటితో చూసుకున్నానని సంతోషపడింది. ఆమెపై దాడి చేసినప్పుడు నిజంగా ఆమె కోపం తారాస్థాయిలోకి వెళ్ళిపోయింది. అలాంటిది ఈరోజు ఆమె తల్లిని చూస్తూ తన తల్లి కోసం ఆరాటపడుతూ అనుక్షణం పక్కనే ఉన్న తండ్రిని చూసి బహుశా ఈ బంధమే అలాంటిదేమో అని అనుకుంది. ఈరోజు ప్రతి ఒక్కరి మొహంలో అంతులేని ప్రేమని చూపిస్తూ వాళ్ళంతా తన వాళ్ళనుకుంటూ ఇన్ని రోజులు ఒంటరి అనుకున్న ఆమెకి అంతమంది ప్రేమ దొరుకుతుందని కలలో కూడా అనుకోలేదు. కేవలం సవితల్లి ప్రేమ మాత్రమే చూసింది. బయటికి అరుస్తూ పక్కకెళ్ళి తన తిండి బట్ట విషయాలు పట్టించుకునే ఆమె ప్రేమ ఎప్పుడు బయటికి చూపెడుతుంది అని ఆరాటపడింది. కానీ తన లైఫ్లోకి సొంత తల్లి ఎదురై సంతోషం తెచ్చింది. ఆ తల్లి ఇప్పుడు అందరినీ చూస్తూ ఉండడంతో ఆ అద్భుత దృశ్యాన్ని ఎక్కడ మిస్ అవుతానో అది కలవకూడదని అలాగే కళ్ళార్పకుండా చూస్తోంది రాశి. ఇంట్లో సంతోషం వెల్లివిరిసింది. రాశిని చూసి అమర్ ఆమె భుజంపై చేయి వేసి ఓదార్పుగా తట్టాడు. అప్పుడే అందరూ తన ముందుకు వెళ్ళకూడదని ప్రణవ్ శ్వేతలు అందరినీ కామ్ చేస్తూ పక్కకు తీసుకెళ్లారు. విజయేంద్రతో కాసేపు ఎమోషనల్గా మాట్లాడి కాసేపటికి రుద్ర అని మాట్లాడుతూ ఉన్న జానకితో ఇక్కడే ఉంది తల్లి అంటూ ఆమె తల నిమిరి ప్రణవ్ వైపు చూశాడు. చిన్న నవ్వు నవ్వి రాశిని అమర్ని తీసుకుని వచ్చి జానకి ముందు నిలబెట్టాడు. మాట మాత్రం కూడా మాట్లాడకుండా మౌనంగా ఏదో అగ్నిగోళాన్ని మోస్తున్న దానిలా గంభీరంగా చూస్తూ ఉంది. రాశి కదిలిస్తే ఆమె బ్లాస్ట్ అయిపోతుందని అన్నట్టుంది. జానకి రాశి వైపు 2 నిమిషాలు చూసి పక్కనే ఉన్న అమర్ వైపు చూస్తూ అతనిలో తన పోలికలు చూసి నువ్వు నా అల్లుడు అమరేంద్ర కదా అని అడిగింది. రాశికి మొదటిసారి తన దురదృష్టవంతురాలేమో అని అనిపించింది. అన్ని ఏండ్ల తర్వాత కళ్ళు తెరిచిన తన తల్లి తనని కనీసం పలకరించలేదు. తను పలకరించడం పక్కన పెడితే అప్పటికి తన దుఃఖాన్ని అణచిపెడుతోంది. ఆమె అప్పటికే ఆరాటం తట్టుకోలేని రాఘవ జానకి ముందుకు వచ్చి అవును నీ అల్లుడే, మన కూతురికి భర్త కూడా అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతిలో చేయి వేసి ప్రేమగా ఆమె వైపే చూస్తూ చిన్నగా నవ్వాడు రాఘవ. అతని వైపు 1 నిమిషం చూసి ఏమీ మాట్లాడకుండా రాశి వైపు కూడా చూసి ఇప్పుడు నేను బాగానే ఉన్నాను, అందరినీ ఒకసారి చూడాలి, అన్నా వదినని రమ్మనండి అని అంటూ ఉన్న జానకిని చూస్తూ జాను నోటి నుంచి ఆ మాటల కోసమే అన్నట్టుగా డోర్ దగ్గర నిలబడి ఉన్న మహేంద్ర శివానీలో ఇద్దరు జానకి ముందుకి పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళని చూసి చిన్న నవ్వు నవ్వి నేను ముందే చెప్పానుగా నీ కొడుక్కి అంటే నా అల్లుడికి జోడీ ఇస్తాను అని ఇచ్చేశాను చూడు అని అన్నది జానకి. ఆ మాటకి చిన్నగా నవ్వుకున్నారు అందరూ. కాసేపు అలాగే సరదాగా గడుపుతూ రాశి వైపు చూసి సైలెంట్ అయిపోయారు. ఆమె చేతులు కాళ్ళు దిగమింగుతున్న కంఠం సాక్ష్యాలు ఆమె బాధని ఎంతగా అణిచివేస్తుందో అని జానకి ఎందుకు రాశితో మాట్లాడేదనేది అక్కడ ఎవరికీ అర్థం అవడం లేదు. కానీ అక్కడే ఉంటే అసలు మంచిది కాదు అనుకుంటూ అసలే పొద్దున పూజ ఉంది, మళ్ళీ రాత్రి కార్యం ఉంది, నిద్ర లేకుంటే ఎలాగా పదండి అని అంటూ రాశిని తీసుకుని బయటకు వెళ్లారు విజయేంద్ర గారు. అప్పటిదాకా అంచుకున్న దుఃఖం మొత్తం బయటికి రాగానే తన్నుకు వచ్చి అలాగే విజయేంద్రని హత్తుకొని ఏడ్చేసింది రాశి. రాశిని అలా చూసి విజయేంద్రకి బాధగా అనిపించినా ఇప్పుడు కూతురికి ఏమీ చెప్పలేక వద్దమ్మా ఏడవకు అంటూ కన్నీళ్లు తుడిచి అంతా మంచే జరుగుతుంది, ముందు మీరు పడుకోండి, పొద్దున్నే పూజ, సాయంత్రానికి కార్యం, చాలా పనులే ఉన్నాయి, కానివ్వండి, మరో 6 గంటల్లో ఊర్లో ఉండాలి, అన్నీ గుడిలోని అంటూ హడావిడి చేసి పంపించేశాడు అందరినీ అక్కడి నుంచి. అందరూ వెళ్ళిన అమర్ అక్కడే ఉండడంతో ఇక ఆ కార్యం ఎక్కడ ఎలా చేసుకుంటావో అది నీ ఇష్టం, తొలిరే అనేది చాలా అపురూపం కాబట్టి అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నానని చెప్పి విజయేంద్ర రూమ్కి వెళ్ళిపోతే అమర్ సన్నటి నవ్వుతూ అక్కడి నుంచి తమ గది వైపే నడిచాడు. రే చచ్చు సన్నాసులారా, బాంబు పెట్టమంటే వాళ్ళకి కనిపించి వాళ్ళ సత్తువు చూపించేదో చేసుకున్నారు కదరా, ఆ జానకి డోస్ ఇవ్వాలని వెళ్ళి ఆడదాని చేతిలో దెబ్బలు తినొచ్చారు, అప్పట్లో దాన్ని రేపు చేయండ్రా అంటే తన్నులు పడి చచ్చారు, ఇప్పుడు మీరు అంతే అంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ ఒక సిగరెట్ తాగడం మొదలుపెట్టి అన్నీ బాగుంటే నాకు జానుకి పుట్టేదానివి రాశి, అప్పుడు నిన్ను చూసి గర్వపడేవాడిని అంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక అతను అతని వంక భయంగా చూస్తూ సార్ మీకు విషయం చెప్పాలి సార్, ఇక్కడ అంబర్పేట హోమ్ హౌస్లో తొలిరేయికి డెకరేట్ చేస్తున్నారని చెప్పాడు. ఓకే, రేపు అక్కడ మనం చేసే వీరంగానికి వాడు చస్తూ బ్రతకాలని అట్టహాసంగా నవ్వాడు నిరాజ్. అక్కడ అతని నవ్వు భయంకరంగా చుట్టూ పరుచుకుని రీసౌండ్ వస్తుంది. మరోవైపు అమర్కి ఒక థమ్స్అప్ సింబల్ వచ్చింది. దాంతో నవ్వుకుంటూ రేపటి నీ బతుకిని నేను కార్డ్ వేసి నీకు ఎవరంటే ఏంటో చూపిస్తానని అంటూ రాసిని చుట్టూసుకి నిద్రలోకి జారుకున్నాడు అమర్.
అతని నిద్రపై ముద్దు పెట్టుకుని అతనితో పాటు నిద్రలోకి జారుకుంది రాశి. తెల్లవారుజామున అందరూ ఊరికి బయలుదేరారు. అన్ని ఏర్పాట్లు చేస్తుండడంతో పూజపై కూర్చున్నారు నవదంపతులు. అక్కడ నీరజ్ స్పాట్కి చేరుకొని అక్కడ జరిగే హడావిని చూసి నిజమే ఇక్కడే ఒక్కటవుతారేమో కానీ నేను కానివ్వనుగా అంటూ అక్కడే అందరూ దాక్కున్నారు. అందరి రూమ్ డెకార్ చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళగానే ఆ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ ఏం జరిగినా ప్రపంచం మొత్తం చూస్తుంది అంటూ వెకిలి నవ్వు ఒకటి నవ్వుకొని చుట్టూ కెమెరాల్ని ఫిక్స్ చేసి అక్కడే సోఫాలో కూర్చున్నాడు నీరజ్. ఇక్కడ పూజ పూర్తి చేసుకుని భారీగా కానుకలు సంభావన ఇచ్చి తను అనుకున్న ప్లేస్కి అందరినీ వెళ్ళమని చెప్పి రాశిని తీసుకొని తన ఫేవరెట్ ప్లేస్కి బయలుదేరాడు అమర్. అమర్ వెంట రాశి వెళ్తుందన్న మాటే గాని తన మనసులో లేదు. పెళ్లి ఎలా అయినా అతనంటే చాలా ఇష్టం తనకి. అతని స్థానం తన గుండెల్లో. కలిసిన రోజే ముద్ర పడిపోయింది. ఈ రోజు జరగబోయే తంతు వాళ్ళిద్దరి జీవితానికి ప్రారంభం. కానీ ఆమె మనసు మాత్రం కలవరపెడుతోంది. తన పక్కన ఉన్న అమర్ సడన్ గా భయంకరంగా కనిపించడం స్టార్ట్ అయింది రాశికి. కారులో వెనక సీట్లో కూర్చున్న ఇద్దరు ఎవరికి వారు అన్నట్టుగా కూర్చున్నారు. అమర్ మైండ్లో వేరే రన్ అవుతుంది. అందుకే ఆరాంగా కూర్చుని తీక్షణంగా బయటికే చూస్తూ రాశి వెనక సీట్ని చేతిని చాపుకొని సగం పైగా ఆక్యుపై చేసుకుని అతని కటౌట్ గ్యాంగ్స్టర్ని తలపిస్తుంది. అతని బాడీ స్ట్రక్చర్ మొదటిసారి చూస్తున్నట్టుగా ఉంది. తెల్లటి పంచె, వైట్ షర్టు, బటన్స్ ఓపెన్లో ఉండి చెస్ట్ షో చేస్తుంది. అతన్ని చూసి తనని చూసుకుంటే భయంగా అనిపించి అంత ఏసీలోనూ చెమటలు పట్టేశాయి రాశికి. అవేవి పట్టించుకునేలేడు అమర్. రేయ్ ప్లీజ్ నీకు దండం పెడతాన్రా. నా స్నేహితుడు నీకేం అన్యాయం చేశాడని ఇంతకాలం వాళ్ళకి బాధలు మిగిల్చావు. ఏదో పుణ్యం వల్ల దూరమైన కూతురు అల్లుడు మనవరాలు దొరికారు. ఇప్పటికే వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావా? అసలు నీకు పిల్లలు పుట్టరు అని తెలిసినా నువ్వెందుకు పనికిరావని నీ భార్య వెళ్ళిపోయినా నేనేం బాధపడలేదు. కానీ ఈరోజు అనిపిస్తుంది నీలాంటి వాణ్ణి కని తప్పు చేశానని. ఆవేశంగా అరుస్తున్న రామ్మూర్తిని ఆపి నాన్న అని గట్టిగా అరిచాడు. ఎందుకురా కోపం వస్తుంది? జానకిని ఇష్టపడ్డా, ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండేదా? మీ ఇద్దరికి పిల్లలు కలిగేవారా అని అంటుంటే నువ్వేమనుకుంటున్నావు? నా గురించి నీ కొడుకు ఆడంగి పెదవని అనుకుంటున్నావా అని అరుస్తూ లేదు నాన్న, నా పెళ్ళయ్యాక నీ కోడలు వెళ్ళిపోలేదు. 6 నెలలకి పోయింది. అప్పటికీ నాకు జానకి కూతురు పుట్టింది. అసలు నేనెందుకు పనికి రాకుండా పోవడానికి కారణం నా జానకిని. అది అంత చేసినా నా బిడ్డకి తల్లి తను అంటున్న నీరజ్ని నమ్మలేనట్లుగా చూశాడు రామ్మూర్తి. ఏంటి నాన్న అవాకయ్యావా? అసలు నా కూతుర్ని చూసావా? నువ్వు చూడలేదు కదా, నా కూతుర్ని చూస్తావా నాన్న అంటున్న నీరజ్ మాటలకు అడ్డుపడుతూ ఏమంటున్నావు నీరజ్, నీకు జానకి అంటూ ఆగిపోయాడు రామ్మూర్తి. అవును, నాకు నా జానకి ఒక కూతురుంది. ఇంతకాలం కష్టపడుతోంది నా కూతురు కోసమే. కనీసం మా కూతురు కోసం నా జానకి నా దగ్గరికి వస్తుందని ఆశతో బ్రతుకుతున్నాను నాన్న అని కళ్ళ నిండా నీళ్ళతో చెప్తున్న నీరజ్ని చూసి ఏం చేశావురా? మీ ఇద్దరికి పిల్లలు పుట్టడం ఏంట్రా? నాకేం అర్థం అవడం లేదు. తను తప్పిపోయి దాదాపు 18 ఏళ్ళు అవుతుంది. తనకి నీకు కూతురు అంటే ఇంకా ఊహించడానికే నాకు రావట్లేదురా అని అంటూ కూలబడ్డాడు రామ్మూర్తి. నువ్వు ఒక డాక్టర్వి నాన్న, నీకు అర్థం కాకపోవడానికి ఏముంది అసలు? కానీ నా కూతురు మాత్రం అచ్చం నీలాగే నాలాగే ఉంది నాన్న అని అంటున్న నీరజ్ షర్ట్ని ఆవేశంగా పట్టుకొని అంటే స్పృహలో లేని ఆడదాని మీద నీ ప్రతాపం చూపించావా అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అడిగాడు రామ్మూర్తి. అంత దిగజారే వ్యక్తిని కాదు నాన్న నేను. అలాంటి వాణ్ణి అయి ఉంటే రోజుకొక ఆడదానితో ఉండేవాణ్ణి. ప్రేమ అంటూ జానకిని పిచ్చిగా తలుచుకుంటూ కట్టుకున్న భార్యకి నేను పనికిరాని వాడిలాగా నిరూపించుకునేవాడినే కాదు అని అంటూ ఆవేశంగా అన్న నీరజ్తో రామ్మూర్తి కాస్త నెమ్మదిగా మాట్లాడుతూ అలా కాదురా నాన్న, అంత ప్రేమ పెంచుకున్న వాడివి ముందే చెప్తే ఏమయ్యేది అని అంటున్న రామ్మూర్తితో నేను చెప్పాను నాన్న అని బాధగా అంటున్న నీరజ్తో నీ మాటలు అసలు నమ్మడానికే లేదురా. విజయేంద్ర స్పృహలోకి వచ్చినప్పుడు నువ్వు ఇండియాలోనే లేవు, కానీ నన్ను బెదిరించావు. ఎలారా నమ్మేది నిన్ను? కూతురు లాంటి దాని మీద అత్యాచారం చేయించబోయావు అని అంటుంటే స్టాప్ ఇట్ డాడ్, మీరేమంటున్నారో నీకైనా తెలుసా? నేను ఆ అమ్మాయి మీద చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. నాకు ఒక కూతురు ఉంది నాన్న, నేను ఎలా అలా చేయిస్తాను? పైగా తను నా జానకి కూతురు, తను కూడా నా కూతురు లాంటిదే. పైగా అప్పటికే జానకి నాకు పిల్లల కోసం ప్రయత్నం చేశాను, కానీ అది ఎలా మిస్ అయిందనేది తెలియదు. ఒకవేళ అప్పుడే సక్సెస్ అయి ఉంటే మాకు ఒక కూతురుండేది అని అంటున్నా కొడుకు చెంపపై చాచి పెట్టి కొడతాడు రామ్మూర్తి. కథ
కొనసాగుతుంది. మరి ఈ నీరజ్ చెప్తున్న మాటలు నిజమేనా? అసలు జానకి ఇలా అవడానికి కారణం ఏంటి? జానకి స్పృహలోకి వచ్చింది. తన కన్న బిడ్డతో ఒక్క మాట మాట్లాడకుండా, రాశి వైపు చూడకుండా అసలు జానకి అలా ఉండటం ఏంటి? నిజంగా నీరజ్ చెప్తున్నట్టే జానకి తనకి ఒక కూతురు ఉందా? అసలు ఏం జరుగుతోంది? అసలు ఏం జరిగింది? నీరజ్ చెప్తోంది నిజమా? లేక రాఘవ చెప్తోంది నిజమా? మరి అమర్ ఏం చేయబోతున్నాడు? తల్లిని కూతుర్ని అమర్ కలుపుతాడా? రాశికి తల్లితో మాట్లాడాలని ఉన్నా కూడా జానకి గారు తనని దగ్గరికి తీసుకోకపోవడం వల్ల బాధలో ఉంది. మరి రాశి అమర్ల జీవితం ఏ మలుపు తిరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.